హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రక్షాబంధన్, అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. అండ్ ఈరోజు పౌర్ణమి కాబట్టి అందరూ కూడా ఏం చేస్తారంటే మూన్ వాటర్ ప్రిపేర్ చేసుకోండి. నైట్ టైం ఒక గ్లాస్ బాటిల్లో వాటర్ నింపి దానికి క్యాప్ పెట్టి బయట మూన్ లైట్ పడేటట్టు ఆ వాటర్ బయట పెట్టుకోండి. తర్వాత ఆ ఎనర్జీ మొత్తం, మూన్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఆ ఎనర్జీ మొత్తం ఆ వాటర్ రిసీవ్ చేసుకుంటుంది. నెక్స్ట్ డే ఆ వాటర్ మీరు ఏదైతే మీ మనసులో కోరికలు ఉంటాయో అవి చెప్పుకుంటూ ఆ వాటర్ తాగడానికి ట్రై చేయండి. ఇలా చేయటం వల్ల ఇది ఒక బెస్ట్ రెమెడీ. ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ అనుకుంటారు మీరు, బట్ ఇవి చాలా పవర్ఫుల్ రెమెడీస్. ఇవి బాగా వర్కౌట్ అవుతాయి అండ్ చాలా ఈజీ కూడా. సో ఇది ఒకటి, మూన్ వాటర్ ఒకటి ప్రిపేర్ చేసుకోండి. అండ్ ఎవరైతే క్రిస్టల్స్ వేసుకుంటున్నారో ఆ క్రిస్టల్స్ని ఒక గ్లాస్ బౌల్లో వేసి వాటిని కూడా కవర్ చేసి మూన్ లైట్లో పెట్టండి నైట్ అంతా. అవి ఛార్జ్ అవుతాయి. ఛార్జ్ అయిన క్రిస్టల్స్ మళ్ళీ రేపు మీరు వేసుకోవచ్చు. ఓకే, సో ఇలాగా క్రిస్టల్స్ని ఇలా ఛార్జ్ చేస్తారు. అండ్ ఇవి చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట, అందుకనే మీకు చెప్తున్నాను. సో మెడిటేషన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా బయట మూన్ లైట్ పడేటట్టు మూన్ లైట్లో కూర్చొని మెడిటేట్ చేయండి. ఇవాళ చేయొచ్చు అండ్ రేపు కూడా చేయొచ్చు. పౌర్ణమి మెడిటేషన్ అంటారు దాన్ని. వీలైతే మీకు 1 అవర్ ఆర్ 2 అవర్స్ చేయండి మెడిటేషన్. లేదు కుదరదు అనుకుంటే మీ ఏజ్ ఎంత ఉంటుందో అన్ని మినిట్స్ చేయండి. సపోజ్ మీ ఏజ్ ఒక 28 ఆర్ 30 అనుకోండి, 30 మినిట్స్ చేయండి. 35 ఆర్ 40 అనుకోండి, 40 మినిట్స్ చేయండి. అలా చేయండి. చాలా పవర్ఫుల్ మెడిటేషన్ ఇది. మీరు యూనివర్స్ నుంచి సిగ్నల్స్ మీరే రిసీవ్ చేసుకుంటారు ఇలా చేయటం వల్ల. అంటే ఇప్పుడు ఇక్కడ చాలామంది రీయూనియన్ అని, కమ్యూనికేషన్ కోసం అని బాధపడుతూ ఉంటారు. నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ జాబ్ అని, ప్రాపర్టీస్ అని, ఇలా ఏదో ఒకటి ఉంటుంది మీ మైండ్లో, ఏదో ఒకటి మీరు కావాలనుకునేది. అది మీరు ఈజీగా రిసీవ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే మీ బాడీలో పాజిటివ్ ఎనర్జీ నిండిపోతుంది దీనివల్ల, మెడిటేషన్ వల్ల. అండ్ అది కూడా మూన్ లైట్లో కూర్చొని పౌర్ణమి రోజు చేయటం వల్ల ఇంకా 100% పాజిటివ్ ఎనర్జీ మీ చక్రాస్లో నిండుతుందనమాట. చక్రాస్ ఓపెన్ అవుతాయి, క్లోజ్డ్ ఉన్న చక్రాస్ అన్నీ ఓపెన్ అవుతాయి, యాక్టివేట్ అవుతాయి. సో ఇలాంటి రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రాకుండా మీరు ఉండాలి అని అంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వాలి మీరు. ఓకే, సో ఇక్కడ రీడింగ్ విషయానికి వస్తే, రీడింగ్లో మీ పర్సన్ ఎనర్జీస్ తీసుకుంటే, మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ తీసుకుంటే, ఇక్కడ మీ పర్సన్ ఏం చెప్తున్నారంటే టెలిపతిక్ మెసేజెస్లో మీకు ఏం చెప్తున్నారనంటే, నేను కొన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నాను, అవి చాలా హెడేక్గా ఉన్నాయి, చాలా సొల్యూషన్ లేని ప్రాబ్లమ్స్ లాగా కనిపిస్తున్నాయి అవి నాకు. సో ఇవన్నీ క్లియర్ చేసి నీ దగ్గరకు వచ్చే వరకు వెయిట్ చేయమని చెప్తున్నారు. బట్ మీరేమంటున్నారని అంటే, కొంతమందికి ఇక్కడ అనుమానం, మీ పర్సన్ ఎవరితోనన్నా కమిట్ అయ్యారేమో, మీకే ఇలా చెప్తున్నారేమో అని మీకు అనుమానం. బట్ అక్కడ అది కాదు, మీ పర్సన్ ఏదైతే చెప్తున్నారో అదే నిజం. ఎందుకంటే అక్కడ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో అది డివైన్ మీకు ఇచ్చిన గిఫ్ట్. ఫ్యూచర్లో మీరు ఏదైతే లైఫ్, మీ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఉందో ఆ లైఫ్ మీరు ఆ పర్సన్ తోటే స్పెండ్ చేస్తారు. ఆ పర్సనే మీ లైఫ్ పార్ట్నర్ అని డివైన్ ఇక్కడ చెప్తుందన్నమాట. సో మీరు తప్పకుండా ఆ పర్సన్ ఎప్పుడైతే మీ దగ్గరికి వస్తారో అప్పుడే మీరు యాక్సెప్ట్ చేయాలి. అప్పుడే మీరు మీ లైఫ్ స్టార్ట్ చేయాలి. ఒక న్యూ బిగినింగ్ ఉంటుంది మీ ఇద్దరు కలిసిన తర్వాత. బట్ చాలామంది ఇక్కడ న్యూ పర్సన్ అంటున్నారు, న్యూ పర్సన్తో వెళ్ళిపోతుంటారు, న్యూ పర్సన్ని పొగుడుతున్నారు అండ్ ఓల్డ్ పర్సన్ని తిడుతున్నారు ఇక్కడ. సో అలాంటి విషయాల్లో ఎలా అంటే, ఇక్కడ న్యూ పర్సన్ మీ సోల్మేట్, ఈ పాస్ట్ పర్సన్ జస్ట్ కార్మిక్ రిలేషన్ లాంటి రిలేషన్ అనమాట. సో వాళ్ళు ఎక్కువ కాలం మీ లైఫ్లో ఉండరు. సో అలాంటి వాళ్ళ కోసం నేను చెప్పట్లేదు. ఎవరైతే మీకోసం జెన్యూన్గా వెయిట్ చేస్తున్నారో, మిమ్మల్ని కలవాలని, మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారో వాళ్ళ కోసం నేను చెప్తున్నాను.
సో ఆ డివైన్ పర్సన్, డివైన్ మ్యాస్కులిన్ ఆర్ డివైన్ ఫెమినిన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు. అండ్ నాకు కొన్ని సిగ్నల్స్ అండ్ డేట్స్ అయితే వచ్చాయి, తెలుస్తున్నాయి. ఎలా అంటే ఇక్కడ సెప్టెంబర్ 3 నుండి అక్టోబర్ 5 ఈ డేట్స్ మధ్యలో మీ పర్సన్ మీకు కాల్స్ ఆర్ మెసేజెస్ చేస్తారు. కొంతమందికి రీయూనియన్ కూడా అయిపోతుంది. మ్యారేజెస్ కాని వాళ్ళకి మ్యారేజెస్ సెటిల్ అవుతాయి. డివోర్స్కి అప్లై చేసిన వాళ్ళు డివోర్స్ వెనక్కి తీసుకుంటారు. అండ్ మ్యారేజ్ అయ్యి కూడా దూరంగా ఉంటున్న వాళ్ళు కూడా మళ్ళీ కలుస్తారు. ఓకే, సో ఇలాంటి పాజిటివ్ మెసేజెస్ అయితే నాకు రిసీవ్ అయ్యాయి కాబట్టి మీకు ఈ డేట్స్ చెప్తున్నాను. సో ఎవరైతే ఈ డేట్స్లో రీయూనియన్ అవుతుందో ఎవరికైతే వాళ్ళు నాకు మెసేజ్ చేసి చెప్పండి. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే వేరే రిలేషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారో ఆ వేరే రిలేషన్ ఎవరైతే అది కంటిన్యూ చేయకూడదు అని అనుకుంటున్నారో వాళ్ళైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తున్నారు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు ఇప్పుడు. సో అవి క్లియర్ అవ్వడానికి ఒక 2 వీక్స్ ఆర్ 3 వీక్స్ పట్టొచ్చు, లేదా 1 వీక్లో కూడా మీ దగ్గరికి మీ పర్సన్ వస్తారు. ఫైనాన్షియల్ హెల్ప్ అడగడానికి కూడా వస్తారు అండ్ మీరు కూడా హెల్ప్ చేస్తారు. సో అలా ఉంటుంది మీ నియర్ ఫ్యూచర్లో ఇవన్నీ జరగబోతున్నాయి. ఓకే, అండ్ ప్రాపర్టీ వైజ్ చూస్తే ప్రాపర్టీస్ కొనాలి అనుకునే వాళ్ళు ప్రాపర్టీస్ కొంటారు నెక్స్ట్ మంత్. అండ్ జాబ్ రాని వాళ్ళకి కూడా జాబ్ వస్తుంది నేను చెప్పిన డేట్స్లో. అండ్ బిజినెస్ ఇంప్రూవ్ చేయాలి అనుకున్న వాళ్ళు బిజినెస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, డెవలప్ అవుతుంది. అండ్ ఇక్కడ కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిజినెస్లో ఉన్న జాబ్లో ఉన్న వాళ్ళకి కూడా డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది, చేంజ్ కనిపిస్తుంది. అండ్ హౌస్ షిఫ్టింగ్ ఆర్ ప్లేస్ టోటల్గా మీరుంటున్న సిటీ నుండి వేరే సిటీకి వెళ్ళడం కానీ, మీరుంటున్న స్టేట్ నుండి వేరే స్టేట్కి వెళ్ళడం కానీ, ఈవెన్ కంట్రీ నుండి వేరే కంట్రీకి వెళ్ళడం కూడా జరుగుతుంది కొంతమంది విషయంలో. సో అది కూడా ఉంది ఇక్కడ. మీ పర్సన్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తో డిస్కస్ చేస్తున్నారు మీ విషయాలు. అంటే సారీ, ఏం డిస్కస్ చేస్తున్నారు అని అంటే అసలు మీతో రిలేషన్ ఫర్దర్గా తీసుకెళ్ళడం మంచిదేనా, లేదా కట్ చేసుకోవాలా, లేదా ఇప్పుడు ప్రజెంట్ ఏ సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ ఉన్నారో కార్మిక్ ఆ రిలేషన్ నుండి ఎలా అయితే సఫర్ అవుతున్నారో అలా మీతో కూడా సఫర్ అవ్వాల్సి వస్తుందా ఫ్యూచర్లో, ఇలాంటివన్నీ కూడా డిస్కస్ చేస్తూ ఉంటారు మీ పర్సన్ డైలీ. గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరై ఉండొచ్చు అని అంటే వాళ్ళ క్లోజ్ రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఇలా ఎవరైతే మీ పర్సన్ వెల్ విషర్స్ ఉంటారో వాళ్ళు అనమాట. సో వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు కూడా వాళ్ళు కూడా ఫోర్స్ చేస్తున్నారు, త్వరగా రీయూనియన్ అవ్వండి, త్వరగా వెళ్ళి కలవండి మీ పర్సన్ని, త్వరగా న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి, ఇలా ఉండకూడదు, డిప్రెషన్లో ఉండకూడదు ఎక్కువ రోజులు, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ యూనివర్స్ చేయిస్తున్న పనులు అనమాట, వాళ్ళ చేత చెప్పిస్తుంది యూనివర్స్. బట్ మీ పర్సన్కి ఏంటంటే ఒక భయం అయితే ఉంటుంది మైండ్లో. ఏంటంటే ఆ కార్మిక్ రిలేషన్ ఏదైతే ఉన్నారో ఇప్పటి వరకు ఆ కార్మిక్ రిలేషన్లో ఉన్న పెయిన్ ఏదైతే ఉందో ఆ పెయిన్ మళ్ళీ భరించాలా అంటే చాలా గ్యాప్ వచ్చింది, చాలా సిచ్యువేషన్స్ మారిపోయాయి. మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో అన్న భయం. మూవ్ ఆన్ అయిపోయారేమో. ఇక్కడ చాలామంది పబ్లిక్ ఐలో ఉన్న వాళ్ళు ఉన్నారు, డాక్టర్స్, సింగర్స్, కొంతమంది కంటెంట్ క్రియేటర్స్, మూవీ మేకర్స్, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటున్నారు ఇక్కడ వీడియో చూసే వాళ్ళలో. సో ఇలాంటి పబ్లిక్ ఐలో ఉన్నవాళ్ళు అండ్ పబ్లిక్ ఇమేజ్ కరెక్ట్గా చాలా హై డిమాండ్లో ఉన్న వాళ్ళకి చాలా పరిచయాలు అయితే ఉంటాయి. కాబట్టి ఎవరితోనైనా మూవ్ ఆన్ అయిపోయారేమో. అండ్ మీ పర్సన్ మీకంటే కొంచెం ఏజ్లో చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు. ఇక్కడ ఏజ్ డిఫరెన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా అదే పాయింట్ పట్టుకుంటారు. ఇంకా ఏంటంటే వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళని చూసుకున్నారేమో,
లేకపోతే వాళ్ళ స్టేటస్లో ఉన్న వాళ్ళని, వాళ్ళ క్యాస్ట్, రిలీజన్ అన్ని సేమ్ ఉన్న వాళ్ళని ఎవరినైనా చూసుకున్నారేమో, అది ఒక భయం, చాలా భయంగా ఉన్నారనమాట మీ పర్సన్. సో ఆ పర్సన్ వెళ్ళి ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్తో డిస్కస్ చేసినప్పుడు డైలీ వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు దూరంగా ఉండబట్టే మీకు ఈ ఫియర్స్ వస్తున్నాయి, సో మీరు ఎంత త్వరగా రీయూనియన్ అయితే అంత మంచిది అని వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది అక్కడ. సో మీ పర్సన్ అందుకే డైలీ మీకు టెలిపతిక్ మెసేజెస్ పంపిస్తున్నారు. అండ్ మీ 2 సోల్స్ అయితే డైలీ మాట్లాడుకుంటున్నారు. ఓకే, బట్ ఇక్కడ అయినా ఎందుకు రావట్లేదు మా దగ్గరికి అని అడుగుతున్నారు చాలామంది క్లయింట్స్. ఎందుకంటే టైం రావాలి, డివైన్ టైమింగ్ అనేది రావాలి, యూనివర్స్ పంపించాలి మీ పర్సన్ మీ దగ్గరికి. ఓకే, సో నేను డేట్స్ చెప్పాను కదా, ఆ డేట్స్లో తప్పకుండా కలుస్తారు మీ పర్సన్. అండ్ కొంతమందికి ఈ పౌర్ణమి ఎనర్జీస్లో కూడా మీ పర్సన్ మీకు కాల్స్ ఆర్ మెసేజెస్ చేయొచ్చు. అండ్ కొంతమందికి నెగిటివ్ మెసేజెస్ కూడా వస్తాయి. ఏంటంటే మన రిలేషన్ కట్ అయిపోతుంది, ఇంకా నువ్వు నా లైఫ్లోకి రావద్దు, అలాంటి మెసేజెస్ కూడా పంపిస్తూ ఉంటారు మీ సోల్మేట్స్. బట్ అవి నిజం కాదు, మళ్ళీ వాళ్ళంతటా వాళ్ళే వచ్చి మిమ్మల్ని మీట్ అవ్వడం అనేది కూడా జరుగుతుంది. అదంతా కరెక్ట్ అనుకుని మీరు బాధపడద్దు. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీతో ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నెగిటివ్ మెసేజెసే పంపుతారు మీకు. ఓకే, నెగిటివ్ థింకింగ్, చక్రాస్ బ్లాక్ అయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మీకు నెగిటివ్ మెసేజెసే పంపుతారు. బట్ అవంతా నిజం అనుకోకండి. మీరు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మీరు పాజిటివ్ మెసేజెస్ చూస్తారు, ఆ సేమ్ పర్సనే మీకు పాజిటివ్ మెసేజెస్ పంపిస్తారు అండ్ మీ రిలేషనే కావాలి అని అడుగుతూ ఉంటారు. సో ఇలాంటి చేంజెస్ కూడా కనిపిస్తూ ఉంటాయి మీకు. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. అండ్ రాసుల విషయానికి వస్తే, మేషరాశి, సింహరాశి, వృషభ రాశి, కన్యా రాశి, తులారాశి, కర్కాటక రాశి, కుంభరాశి, మీనరాశి. అండ్ లక్కీ నెంబర్ 9. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడానికి కామెంట్ సెక్షన్లో 8888 అని టైప్ చేయండి. ఓకే, 8888 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, వాస్తు పిరమిడ్స్ ఇలాంటివి ఏమైనా కావాలంటే నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ అడగవచ్చు, నేను రెస్పాండ్ అవుతాను, డీటెయిల్స్ చెప్తాను. ఓకే, రెమెడీస్ ఎవరైతే చేస్తున్నారో ఆ రెమెడీస్ ఈరోజు స్టార్ట్ చేసినా, ఈరోజు చేసినా కూడా చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి. ఈరోజు నైట్ చేయడానికి తప్పకుండా ట్రై చేయండి. ఓకే, అండ్ ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. ఈ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి ఈ రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, ఒక పాయింట్ కూడా రెజొనేట్ అవ్వలేదు అంటే ఇది మీ రీడింగ్ కాదు, వీడియోని స్కిప్ చేసేయండి. ఓకే, రీడింగ్ కనుక మీకు రెజొనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.